నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక మహిళని కించపరిచినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో నేను కళ్ళారా చూసాను. ఇది ఇంకో మహిళకు జరగకూడదు, పిల్లలకి జరగకూడదు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వమైన చాలా ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తే సోషల్ మీడియాలో ఏజ్ అప్రాప్రియేట్ కంటెంట్ అనేది ఉంటుంది. జనరల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎవరన్నా రావాలంటే ఒక ఏజ్ తర్వాతనే ఆ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ అవ్వాలి. రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా ఉంటుంది. కానీ పాటించట్లేదు. ఏదో మేము డిస్కస్ చేస్తాం. కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశం ఏం చేసిందంటే మినిమం 16 years ఉండాలని ఇప్పుడు రూల్ తీసుకొచ్చారు. సో అప్పుడు ఏంటంటే ఏజ్ అప్రాప్రియేట్ ఉంటుంది. పిల్లలకి మెచ్యూరిటీ వచ్చినాక సోషల్ మీడియా అంటే అర్థం చేసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది అనేది ఇవన్నీ మేము డిస్కస్ చేసాం. 100% గ్రేటర్ డిస్కషన్ జరగాలి. మేము ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారని కూడా మేము స్టడీ చేస్తున్నాం. మాకు కొంత అవగాహన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చించి ఒక రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెడతాం. ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్న తర్వాత దెన్ వీ విల్ ఇంప్లిమెంట్. రాజకీయ లబ్ధి పొందేదానికి కొంతమంది దీన్ని వివాదం చేస్తున్నారు. 2020లో అంటే అప్పుడు ఎవరు ఇక్కడ అధికారంలో ఉంది వైకాపా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి. అప్పుడే స్టే వచ్చింది ప్రాజెక్టు మీద. అది తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినట్టు చెప్తున్నారు ఎవరు వైకాపా నాయకులు. నేను ఒకటే చెప్తున్నా, మనం ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులని ఆంధ్ర రాష్ట్ర భూభాగంలో చేస్తాం. అంటే గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకి తరలిస్తున్నాం. దట్ ఈస్ ద విజన్. అంతేగాని తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లి ఎవడు పెట్టట్లే కదా. కామన్ సెన్స్. నేను ఇప్పుడు ఏమన్నానంటే మీరు చూస్తారు వరదలు వచ్చినప్పుడు వేలాది టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంది. ఎందుకు పంపించాలంటున్నా? ఒక టీఎంసీ కోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరిగినాయి. ఒక 10 టీఎంసీల కోసం దేశాల మధ్యన, ఆఫ్రికాలో దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి. అలాంటిది వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తుంది. ఆ టీఎంసీలో ఆ నీరుని కాపాడుకుని ఆ నీరుని లిఫ్ట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లాలని మా ఆలోచన. ఆ ఇరిగేషన్ అంతా నెట్వర్క్ చేయగలిగితే రాబోయే రోజు ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వగలుగుతాం. అదే నీరు తీసుకెళ్తే తెలుగు గంగా ద్వారా తమిళనాడు కూడా ఇవ్వగలుగుతాం. ఇది కేవలం మనకే కాదు, దక్షిణ భారతదేశానికి పనికొస్తుంది. ఇప్పుడు గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగా అన్నాడు. దయచేసి అందరూ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి మెమరీ. శాసనసభ సాక్షిగా పట్టిసీమ దండగా అన్నాడు. అదే వ్యక్తి పట్టిసీమ 5 సంవత్సరాలు ఆపరేట్ చేశాడు. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. గోదావరి పోలవరం వచ్చే వరకు గోదావరి జలాలు తీసుకుని కృష్ణా డెల్టాలు వేసి మనకి కృష్ణా జలాల్ని రాయలసీమకి తరలిచ్చాం. దానివల్ల గతంలో ఒక్క టీఎంసీ కోసం కొట్టుకునేవారండి. అందరూ గుర్తుందా లేదు అంటే యంగ్స్టర్స్ ఇక్కడ అప్పుడు గొడవలు జరిగేది. ఇది ఒక్క టీఎంసీ కోసం రాజకీయ నాయకులు గొడవలు పెట్టి బలవంతంగా గేట్లు లిఫ్ట్ చేసి నీళ్లు తీసుకెళ్లిన రోజు ఈరోజు అలాంటి వివాదాలు లేవు. ఎందుకంటే విజన్తో మేము డిజైన్ చేసాము. సిమిలర్ ఈ ప్రాజెక్ట్ కూడా అదే విజన్తో చేస్తున్నాం. మేజర్ సెక్టర్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే విద్యార్థులు కానీ ఇబ్బంది పడుతుంది. ఈ విషయం పైన నేను ఆల్రెడీ చాలా క్లారిటీ ఇచ్చాను. పిల్లలకి ఫీ రీయింబర్స్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు హాయిగెళ్ళి చదువుకోవచ్చు. మేము డబ్బులు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లోకి వేస్తున్నాము. మీరు ఆ డీటెయిల్స్ నేను యాక్షన్ తీసుకున్నాను. 2024 తర్వాత మేము సగం ఆల్రెడీ క్లియర్, బ్యాలెన్స్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు క్లియర్ ఇన్ ద నెక్స్ట్ 1-2 months. దర్ ఇస్ నో అంబిగ్యూటీ. ఆ డబ్బులు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లోకి మేము వేస్తున్నాం. గతంలాగా పిల్లల్ని కన్విన్స్ చేసి తల్లిదండ్రుల అకౌంట్లు వేసి మళ్ళీ జాయింట్ అకౌంట్ ఇవన్నీ చేయదలుచుకోలేదు. ఓల్డ్ మెకానిజం ఆఫ్ ఫీ రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ మెకానిజమే మేము కొనసాగిస్తాం.